హాయ్ అండి, ఈరోజు గ్రీన్ పీస్ క్యారెట్తోని మనం కర్రీ చేసి చూపిస్తాను. అది చాలా బాగుంటుందండి. నేను పావు కేజీ గ్రీన్ పీస్ తీసుకున్నాను. ఒక 4 క్యారెట్లు అనమాట. పావు కేజీకి ఎక్కువ. ఒక 3 ఉల్లిపాయలు ఇలా సన్నంగా కోసుకొని పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చీల్చుకున్నాను. ఒక 4 టమాటాలు అనమాట, ఈ సైజువి. ఒక 4 టమాటాలు ఇలా చిన్న ముక్కలు కోసుకున్నాను. మనకి రుచికి తగినంతగా ఉప్పు, కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ధనియాలు పౌడర్ అనమాట, అది ఒక 1/2 స్పూను. ఇవ్వండి ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేయండి. ఇగోండి, నేను ఐరన్ కళాయి పెట్టుకున్నాను. ఈ ఐరన్ కళాయిలోని మనం కర్రీ చేద్దాం. ఒక 2 గంటలన్నరకి ఆయిల్ పోసుకున్నాను. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుందాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. ఇగోండి, ఇలా బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాం. ఇగోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మగ్గింది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇగోండి, టమాటాలు బాగా మగ్గాయి కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి. ఈ గ్రీన్ పీస్ కూడా వేసుకోండి. నేను గ్రీన్ పీస్ బాయిల్ చేయలేదండి, ఇలాగా ఒలిచినవి ఇలా వేసుకున్నాను అన్నమాట. ఇది బాగా కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూను సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలన్నాం కదా. ఒక 5 నిమిషాలు అయ్యింది. ఇదిగోనండి, ఇప్పుడు నీళ్ళు పోసేసుకుందాం. నేనైతే 1 గ్లాసున్నర నీళ్ళు పోస్తున్నాను. పోసి లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకుందాం. ఈ బఠానీలు ఉప్పు వేస్తే ఉడకవు కదా, అందుకనేసి నేనైతే ఉప్పు వేయలేదన్నమాట. ఇవి బఠానీలన్నీ ఉడికిపోయిన తర్వాత అప్పుడు నేను ఉప్పు వేస్తాను. ఇగోండి, బఠానీ కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం మనకు రుచికి తగినట్టుగా. కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకుందాం. ఇవ్వండి, బాగా ఉడికిపోయింది కదా. ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోండి. ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకొని ఒక ఉడకనిచ్చి దించేసుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. ఇగోండి, కూర రెడీ అయిపోయింది. ఈ కూర రైస్లోకైనా సరే, చపాతీలోకైనా, రోటీలోకైనా కూడా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరింకెన్ని వీడియోస్ కోసం ఆహా పోపుల పెట్టిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.